హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఎ ఫ్యామిలీ. ఈరోజు మనం చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎగ్ లేకోకుండా మరియు ఈనో పౌడర్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ ఈస్ట్ కానీ డ్రై ఈస్ట్ కానీ అవైలబుల్గా ఉండకపోవచ్చు కదండి, కానీ ఈనో పౌడర్ అనేది ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. అది యూస్ చేసి ఈరోజు కేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానన్నమాట. ముందుగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకొని దాన్ని నీట్గా జల్లించుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత మనం 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నది తీసుకొని మనం ఈ కేక్ మిక్స్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కప్తోనే 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నది నీట్గా మనం మైదా ఎలా జల్లించుకున్నామో అలానే కోకో పౌడర్ని కూడా నీట్గా జల్లించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యూస్ చేస్తున్నానండి నేను. మామూలుగా అయితే మెల్టెడ్ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుంటారండి. నాకు గీ వేసుకోవడమే బాగుంటుంది అనిపించి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డ్రై ఈస్ట్ లేదు కదండి, నేను చెప్పాను కదా మనం ఈనోతో తయారు చేద్దామని. అలానే ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసి అంతా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వాడతామండి క్యాజువల్గా. నాకు ఇక్కడ మిల్క్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను వాటర్ యూస్ చేస్తున్నాను. వాటర్ 2 కప్స్ వేసుకొని మనం నీట్గా ఎగ్ బీటర్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ఆల్రెడీ ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి. మనం దాంతో నీట్గా ఇలా బీట్ చేసేసుకోవాలి. ఏ ఉండలు అట్లాంటివి ఏమీ లేకోకుండా నీట్గా బీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కేక్ని దేంట్లో అయితే ఏ బౌల్లో అయితే మనం బేక్ చేయాలనుకున్నామో ఆ బౌల్ని తీసుకొని నీట్గా బటర్ లేదా ఆయిల్ లేదా గీ యూస్ చేసుకొని నీట్గా బౌల్ అంతా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత మనం మైదా తీసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ ఎక్కడ ఏమీ నెయ్యి అనేది బయటికి రాకుండా మనం డస్టింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం కేక్ బేక్ చేసిన తర్వాత కేక్ అనేది అతుక్కోకూడదు కదండి ట్రేకి. అందుకోసం మనం ఇలా డస్టింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ మనం కేక్ బౌల్ని ట్యాప్ చేసుకోవాలండి. ఎందుకంటే అందులో బబుల్స్ ఉంటాయి కదండి, అవన్నీ బయటకు వచ్చేయడం కోసం మనం ట్యాప్ చేసుకుంటాం. ఆ తర్వాత మీ ఇంట్లో ఓవెన్ గిన ఉంటే ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. 250 డిగ్రీ సెల్సియస్లో మనం ప్రీహీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని తీసుకొని పెట్టేసుకొని 30 మినిట్స్ వరకు టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత మనం కేక్ని బయటికి తీసేసుకొని యాజ్ యూజువల్గా కట్ చేసుకొని తినేయడమేనండి. చూసారా నా కేక్ ఎలా పొంగిందో? ఇలా పొంగితే మన కేక్ చాలా బాగా వచ్చిందనమాట అండి. ఈ విధంగా మనం చాక్లెట్ కేక్ని తయారు చేసుకుంటాం. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఎ ఫ్యామిలీ. ఇలా కేక్ కట్ చేసుకొని ఫ్లఫీగా తినేయడమే. సూపర్ టేస్టీ చాక్లెట్ కేక్.